ఏపీలో బంపర్ మెజారిటీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణలో డిమాండ్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకొని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందంట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారు. మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తే ఆయనతో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్తగా ఉన్న మల్లారెడ్డి 2014లో రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి ఏడాదిన్నరకే బీఆర్ఎస్లో చేరారు. తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ సర్కారులో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పారు. పార్టీ మారిన టీడీపీ అధినేతతో చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంట ఆయన. 2024 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా మేడ్చల్ నియోజకవర్గం నుండి మల్లారెడ్డి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కర్ణాటక వెళ్లి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో రాయబారాలు నడపాలని చూశారు. ఆ క్రమంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవగానే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక చేసేదేం లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతామని స్టేట్మెంట్లు ఇచ్చి సైలెంట్ అయ్యారు. మొదటి నుండి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు ఉండేవి. తాను మంత్రిగా ఉన్నంత కాలం ఒక్కటి బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ కాలేజీ చుట్టుపక్కల భూములను కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారం కోల్పోయిన వెంటనే మల్లారెడ్డి అక్రమాలు అన్నీ ఒక్కటిగా బయటకు వస్తుండడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు మల్లారెడ్డి. ఇలాంటి సమయంలో మరెన్నో అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేక ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో చేరి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని పెద్ద ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కరుణించి మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తే ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సైకిల్ సవారికి రెడీగా ఉన్నట్టుగా గట్టిగానే వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.